Hello and welcome to SKB Shots. So KKR and Punjab Kings మధ్య మ్యాచ్ అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య రెండు మంచి మ్యాచ్లు జరిగాయి. బట్ ఈ సంవత్సరం చూసుకుంటే కేకేఆర్ అద్భుతమైన రీతిలో అక్కడ 10 పాయింట్ తెచ్చుకొని 12వ పాయింట్ కోసం ప్రయత్నం చేస్తోంది. పంజాబ్ కింగ్స్ ప్రతి మ్యాచ్ గెలిస్తే కానీ వాళ్ళ ప్లే ఆఫ్స్ అవకాశాలు సరిగ్గా ఉండవు. మ్యాథమెటికలీ స్టిల్ పాసిబిలిటీ, కానీ వాళ్ళ ఆట తీరు చూస్తుంటే కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ ఇక్కడ కేకేఆర్ పార్టీని స్పాయిల్ చేయడానికి మాత్రం బీబీకేఆర్ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఏం జరగబోతోంది, లెట్స్ గెట్ స్టార్టెడ్. రెండు టీంలను మీరు అబ్జర్వ్ చేస్తే రెండు టీంలో వాళ్ళ సమస్యలు ఉన్నాయి. బట్ సమస్యలకి సమాధానాలు వెతుక్కోవడంలో కేకేఆర్ హ్యాస్ బీన్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ ప్రాబ్లం ఏంటి అది ఇది అనుకున్నారు, నరేన్ని తీసుకెళ్లరు. నరేన్ అతను ప్రాబ్లం అవుతాడేమో అనుకుంటున్న సమయంలో అతను బాగా ఆడేస్తున్నాడు. సో ఇవాటి సెంచరీ వచ్చింది అతనికి, తర్వాత 50లు వచ్చాయి, అద్భుతమైన ఫాస్ట్ నాక్స్ కూడా వచ్చాయి, అవన్నీ కూడా వర్కౌట్ అయిపోయింది. సో ఆ ఓపెనింగ్ ప్రాబ్లమ్కి నరేన్ లాంటి సొల్యూషన్ వెతుక్కున్నారు. ఆ సొల్యూషన్ ప్రతిసారి వర్కౌట్ అవుతుందని క్వశ్చన్ మార్క్ ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వర్కౌట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ బౌలింగ్లో స్టార్క్ పర్ఫామ్ చేయకపోతే ఏంటి అనుకున్నారు, వాళ్ళకి హర్షిత్ రాణా పర్ఫామ్ చేస్తున్నాడు, వైభవ్ అరోరా పర్ఫామ్ చేస్తున్నాడు, వాళ్ళకి రస్సెల్ కావాల్సినప్పుడల్లా వికెట్లు తీసాడు. లాస్ట్ మ్యాచ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ 1 రన్ విక్టరీ ఏదైతే ఉందో రస్సెల్ అక్కడ విక్టరీలు చేయడం వల్లే ఆ విజయాలు వచ్చాయి. ఎవరు ఎంత కొట్టారనే విషయం పక్కన పెడితే రస్సెల్స్ ఆట అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. దానికి తోడు బ్యాటింగ్లో ఏమన్నా అటు ఇటు అవుతాయి అనుకుంటే స్టార్టింగ్లో ఇంకో కొంచెం పవర్ఫుల్ ప్లేయర్ని పెట్టుకున్నారు ఫిల్ సాల్ట్ రూపంలో, అతను వాయించి వదిలిపెడుతున్నాడు. సో వాళ్ళకి హౌ టు ప్లే T20 అనే దాని మీద వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్కి తగ్గట్టుగా వాళ్ళ ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి కొన్ని ప్రత్యామ్నాయాలు వెతుక్కున్నారు, బాగా వర్కౌట్ అవుతున్నాయి. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఆర్సీబీతో ఆడిన మ్యాచ్ చూస్తే కనుక కాంట్రిబ్యూషన్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మీరు రమన్దీప్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ చూశారు, వెంకటేష్ అయ్యర్ దగ్గర నుంచి 8 balls 16 runs లాంటి కాంట్రిబ్యూషన్ చూశారు, రింకు శ్రేయాస్ దగ్గర నుంచి ఆ కాంట్రిబ్యూషన్ చూశారు, రసల్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ చూస్తున్నారు. సో లాస్ట్ గేమ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళకి ఒకటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే స్టార్క్ కొంచెం బెటర్గా బౌలింగ్ వేస్తే బాగుంటుంది అని, అదొకటి చూస్తారు. అలాగే వరుణ్ చక్రవర్తి నరేన్ దగ్గర నుంచి ఆ కంటిన్యూటీ ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ గెట్టింగ్ వికెట్స్, కానీ బౌలింగ్ వేసి ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళిద్దరు చేస్తూనే వచ్చారు. సుయష్ కొంచెం అంతవరకు క్లిక్ కాలేదు ఈ యొక్క టోర్నమెంట్లో, బట్ మిగతా అన్ని విభాగాల్లో కూడా వాళ్ళ బౌలింగ్ అనేది వాళ్ళకి బాగానే హెల్ప్ చేస్తూ వచ్చింది. పైగా అంకుష్ రఘువంశీ రూపంలో వాళ్ళకు ఒక మంచి నెంబర్ 3 బ్యాటర్ దొరికాడు, ఎవడైతే ఫాస్ట్గా ఆడడానికి అండ్ అలాగే ఎటువంటి బౌలర్ అన్నా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఇటువంటి మంచి టీం అనేది ఇక్కడ కేకేఆర్ దగ్గర ఉంది. అండ్ ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లోటుబాట్లు ఉన్నాయి. మీకు ఒకసారి ఓపెనర్స్ చేస్తే కనుక మిడిల్ ఆర్డర్ ఏం చేస్తున్నారో డౌట్లు ఉన్నాయి. అది ప్రతి మ్యాచ్లో మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతి మ్యాచ్లో అది అవ్వట్లేదు వాళ్ళకి. అయిన మ్యాచ్లో లోడ్ పేరు చెన్నైకి అగేన్స్ట్గా మనం చూసాం, కానీ మ్యాచ్లో కూడా వాళ్ళకి ఇబ్బంది అయింది, జాస్ బట్లర్ వచ్చి కొట్టేశాడు అక్కడ, దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. బట్ పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే కనుక సమస్యలు ఎక్కువ, సొల్యూషన్స్ తక్కువలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. సరే ధవన్ ఆడతాడా లేదా నేను ఇంకా డౌట్, మన తమిళలో ధవన్నే పెట్టుకుంటున్నాం, కానీ క్యాప్టెన్గా మాత్రం శామ్ కర్న్ వచ్చేస్తాడు ఆడడానికి, అలాగే దట్స్ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో వాళ్ళకి ఏమాత్రం క్లారిటీ లేదు. వాళ్ళు బేరస్తో వద్దనుకున్నారు, రైలీ రూసోన్ తీసుకొచ్చారు, అతను పర్ఫామ్ చేయాలి. శామ్ కర్న్ ఓపెనింగ్ చేస్తున్నాడు, ఐ థింక్ దట్స్ ఎ గుడ్ మూవ్, తను స్టిక్ ఆన్ అవ్వాలి దానికి. ఒకవేళ ధవన్ వచ్చినా కూడా శామ్ కర్న్ అండ్ ధవన్ షుడ్ ఓపెన్. ఆ తర్వాత మీకు రైలీ రూసోన్ పెట్టుకొని బేరస్తో వద్దనుకుంటున్నారంటే, బట్ ఈ వికెట్ మీద ప్రాబబ్లీ బేరస్తో విల్ బి ఎ బెటర్ ఆప్షన్, ఎందుకంటే స్పిన్నర్ బాగా ఆడగలడు కాబట్టి మళ్ళీ ఏమన్నా బేరస్తో వైపు మొగ్గు చూపుతారా అనే ఆలోచన కూడా ఉంది. అதாவது లివింగ్స్టన్ at 4 ఈజ్ అ గుడ్ నంబర్. లేదు అంటే కనుక జితేష్ని పైకి పంపించే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. బట్ జస్ట్ ఇమాజిన్ లివింగ్స్టన్, స్మాష్ బ్రోస్ ఉన్నంత వరకు వాళ్ళకి ఎంత ఎక్కువ బాల్స్ వస్తే అంత మంచిది. ఆ లాస్ట్ మ్యాచ్ ఏం పీకారే అనే క్వశ్చన్స్ వేసే ముందు లాస్ట్ 3 మ్యాచ్లు వాళ్ళు ఇద్దరు బాగాడారు. సో లివింగ్స్టన్ ఇటువంటి సర్ఫేస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు, బికాస్ అతను స్పిన్ ద్వారా కూడా కాస్త కాంట్రిబ్యూషన్ అనేది ఇస్తున్నాడు. వాళ్ళకి జితేష్ లాంటి ప్లేయర్ దగ్గర నుంచి దే వాంట్ మోర్ కాంట్రిబ్యూషన్. జితేష్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కాంట్రిబ్యూషన్ రాలా. ఇండియన్ మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్గా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ ఉంటే ఆ ఫినిషింగ్ అబిలిటీ చేసే ఒక ప్లేయర్ వాజ్ జితేష్. బట్ ఈ ఐపీఎల్లో అతను సరిగ్గా ఆడకపోయేసరికి సంజు బాగా ఆడుతున్నాడు, రిషబ్ పంత్ బాగా ఆడుతున్నాడు. సో వాళ్ళిద్దరూ డెఫినెట్లీ ఇన్ ది రేస్. ఆ తర్వాత నిజంగానే ఫినిషర్ కావాలనుకుని డీకే అలా కూర్చొని ఉన్నాడు. సో దట్స్ డిఫరెంట్ స్టోరీ ఫర్. సో అది పక్కన పెట్టండి, బట్ హీ నీడ్స్ టు పర్ఫామ్. వాళ్ళకి మిడిల్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్స్ కొంచెం ఎక్కువ అవ్వాలి. ప్రతిసారి మీరు అశుతోష్ మీదో శశాంక్ మీదో డిపెండ్ అయ్యారంటే అవ్వదు అక్కడ పని. శశాంక్ అండ్ అశుతోష్ బాగానే ఆడుతున్నారు, వాళ్ళకి జితేష్ కొంచెం సహాయ సహకారాలు అందివ్వాలి. లివింగ్స్టన్ మోస్ట్ ఆఫ్ ది భారం అనేది తన షోల్డర్ మీద ఎత్తుకోవాలి, లేదంటే వాళ్ళ బ్యాటింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు దర్ బౌలింగ్, హర్షల్ పటేల్ లాస్ట్ 2 మ్యాచ్లు బాగానే వేసాడు. అతన్ని పట్టుకొని ఏం చేసావు పర్పుల్ పటేల్ అది ఇదని చెప్పడం కూడా లాస్ట్ 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు కరెక్ట్ కాదు. బట్ స్పిన్నర్స్ అనేవాళ్ళు ప్రభావం చూపించలేకపోతున్నారు. అండ్ ఈ సర్ఫేస్ మీద స్పిన్నర్లు చాలా అవసరం. స్పిన్ దగ్గర నుంచి వికెట్లు రావడం చాలా అవసరం.
సో హర్ప్రీత్ బ్రార్ వాళ్ళు రాహుల్ చరణ్ వద్దనుకుంటున్నారు, బట్ హీ విల్ బి ఎ వెరీ గుడ్ ఆప్షన్ అతని కనుక వాడితే కనుక. లేదంటే లివింగ్స్టన్ ఎలాగో ఉన్నాడు వాళ్ళకి. అండ్ ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ ఎంతవరకు కూల్ అవుతుంది, సర్ఫేస్లో ఎంతవరకు డ్యూ వస్తుంది, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కిందకే తీసుకోవాలి. బట్ స్టిల్ ఐ థింక్ దే కెన్ గో హెడ్ విత్ 3 స్పిన్నర్స్ అనేది నా ఫీలింగ్ ఇటువంటి సర్ఫేస్ మీద. అండ్ హర్షదీప్ బాగా వేస్తున్నాడు బౌలింగ్. హర్షదీప్ మెల్లగా ఈస్ టెలింగ్ ది సెలెక్టర్స్, అరే నన్ను చూడండి బాస్, లాస్ట్ వరల్డ్ కప్ బాగా వేసాను, స్వింగ్ తిప్పాను, ఈ వరల్డ్ కప్లో కూడా బాగా వేస్తున్నాను, టాప్ ఆర్డర్లోనూ డెత్లోనూ వేయగలిగే బౌలర్ల లిస్ట్ తీయండి మీరు, 2-3 కన్నా ఎక్కువ లేరు అక్కడ. ఈ ఐపీఎల్లో బాగా వేసిన బౌలర్లో బుమ్రా, సందీప్ శర్మ, నటరాజన్ అండ్ అలాగే ఇతను హర్షదీపే ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే. సో ఈజ్ ఆల్సో మేకింగ్ ఇన్ రోడ్స్ చూడండి అని చెప్తున్నాడు. అతను బాగా వేస్తున్నాడు. రబాడా కూడా బాగా వేస్తున్నాడు. రబాడా డెత్ ఓవర్స్ దాకా ఆగకుండా శామ్ కర్న్ ఇస్ ఫోర్స్ టు బ్రింగ్ హిమ్, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. శామ్ కర్న్ హిమ్సెల్ఫ్ ఈజ్ డూయింగ్ వెల్. అతను కూడా బాగా బౌలింగ్ చేసి అక్కడ వికెట్లు అందించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అది కూడా మనం మెచ్చుకోదగ్గ విషయమే. హర్షల్ పటేల్ గురించి ఇందాకేం మాట్లాడుకున్న, బౌలింగ్ రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాటిని సరిగ్గా వాడుకోవాల్సిన అవసరం ఉంది. సరిగ్గా వాడుకోవాల్సిన అవసరంతో పాటు బ్యాటింగ్ నిజంగా బౌలింగ్ గారే బాస్ మేము ఉన్నాం, యూ డోంట్ వరీ అని చెప్పగలిగే ఒక ధైర్యం అనేది బ్యాటింగ్ ఇవ్వాలి బౌలింగ్కి, అది ఇవ్వట్లేదు. దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ విత్ పంజాబ్ కింగ్స్. వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేస్తే బౌలింగ్ బాగా వేశారు ఢిల్లీకి అగేన్స్ట్గా. లాస్ట్లో బ్యాటింగ్ కూడా శామ్ కరణ్ రూపంలో బాగానే కనిపించింది, ఆ మ్యాచ్ గెలిచారు. తర్వాత స్మాష్ బ్రోస్ వచ్చి ఇక్కడ బాగా ఆడారు కాబట్టి గుజరాత్కి అగేన్స్ట్గా మ్యాచ్ గెలిచారు. ఆ తర్వాత ప్రతిసారి దర్ బ్యాటింగ్ హ్యాస్ బిన్ లెటింగ్ దెమ్ డౌన్. సో ఇక్కడ అలాంటివి కుదరవు. ఒకవేళ కనుక నిజంగానే వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలన్నా, కేకేఆర్కి కొంచెం కష్టం చేద్దామన్నా వాళ్ళ బ్యాటింగ్ అనేది సరైన రీతిలో వర్కౌట్ కావాలి. సో ఆన్ దాట్ నోట్ కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక హర్షదీప్ వర్సెస్ సునీల్ నారాయణ్ చాలా ఇంపార్టెంట్, చాలా అద్భుతమైన బ్యాటిల్. శామ్ కరణ్ వర్సెస్ సాల్ట్, రబాడా వర్సెస్ సాల్ట్ అంతే ఇంపార్టెంట్, అద్భుతమైన బ్యాటిల్. హర్ప్రీత్ బ్రార్ వర్సెస్ శ్రేయాస్ అయ్యర్ చాలా మంచి బ్యాటిల్. హర్షల్ పటేల్ వర్సెస్ రసెల్/రింకు అది ఇంకా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా కనిపిస్తోంది. అండ్ అటు సైడ్ నుంచి మీరు చూస్తే కనుక నరేన్ వర్సెస్ లివింగ్స్టన్, ఎందుకంటే లివింగ్స్టన్ ఇస్ అ బెటర్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. బేర్స్తో కూడా మంచి ప్లేయర్ వస్తాడో రాదో డౌట్, బట్ లివింగ్స్టన్ డెఫినెట్లీ ఉన్నాడు అక్కడ. సో నరేన్ వర్సెస్ లివింగ్స్టన్ అనేది చాలా చక్కటి బ్యాటిల్ లాగా కనిపిస్తోంది. అలాగే వాళ్ళ స్టార్కి వచ్చాడంటే కనుక అశుతోష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, స్వీప్ షాట్ కొట్టడం నాకు బాగా ఇష్టం, ఫాస్ట్ బౌలర్ని అంటే బెస్ట్ బౌలర్ని కొట్టాను, ఆల్ దట్స్ ఫ్రీ హిట్ డెలివరీ, ఐమ్ హ్యాపీ అన్నాడు. కానీ ఈ ప్లే స్టార్క్ వెల్, అంటే అదే షాట్ ఆడాలని అనట్లేదు, స్టార్క్ని బాగా ఆడగలడా అనేది ఇంకొక ప్రశ్న. సో ఇటువంటి కొన్ని ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. మీరు మళ్ళీ అబ్జర్వ్ చేసుకుని ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కేకేఆర్ బ్యాటింగ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ బౌలింగ్. పంజాబ్ కింగ్స్ వాళ్ళ బౌలింగ్ ద్వారానే కేకేఆర్ని ఓడించగలరు. వాళ్ళ బౌలింగ్ హ్యాస్ బీన్ గుడ్, అత్యద్భుతంగా బౌలింగ్ ఉంటే బ్యాటర్స్ మీద భారం తగ్గిస్తే కానీ పంజాబ్ కింగ్స్ గెలిచే ఛాన్స్ కనిపించట్లా. ఇప్పుడు ఈ మ్యాచ్ తాలూకా ఇంపాక్ట్ ప్లే ఆఫ్స్ ఆర్ రాదర్ పాయింట్స్ టేబుల్ మీద ఎలా ఉంటుందో క్లుప్తంగా మాట్లాడుకుందాం. కేకేఆర్ గెలిచిందంటే 12 దగ్గరికి వెళ్తారు వాళ్ళు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు టాప్ 4లో అందరూ కూడా 2 digitsలో ఉన్నారు, అందరికందరూ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. సో కేకేఆర్ ఒకవేళ 10 దగ్గరే ఉందంటే టీమ్స్ లైక్ ఢిల్లీ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, చెన్నై ఇంకా ఎక్కువ కానివ్వండి, దే విల్ ఫీల్ హ్యాపీ. ఓకే ఫైన్, వీళ్ళు 10 దగ్గర అందరూ మనం ఒక విజయం సాధించామంటే మనం వాళ్ళని కొంచెం టాపులు చేయొచ్చు, కాస్త ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. సో ఇటువంటివి మెల్లమెల్లగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సెకండ్ ఫేజ్ దాటిపోయి థర్డ్ ఫేజ్కి వెళ్తున్నాం మనం. సెకండ్ ఫేజ్ వీడియో కూడా వస్తుంది. థర్డ్ ఫేజ్కి వెళ్తున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఒక విజయం ఆర్ ఒక పరాజయం మిగతా టీమ్స్ మీద కూడా అంతే రీతిలో ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఎలా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకోవాలి. ఓవరాల్గా ఫేవరెట్స్గా ఎవరున్నారు ఈ మ్యాచ్లో మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకునే అనాలిసిస్ మొత్తాన్ని కూడా మీరు చూస్తే కేకేఆర్ఏ ఫేవరెట్స్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆల్రౌండ్గా వాళ్ళ టీం కాంట్రిబ్యూషన్స్ కానీ టీం పర్ఫార్మెన్స్లు కానీ చాలా బాగున్నాయి. అండ్ హోల్డింగ్ దర్ నర్వ్ విషయంలో కూడా వాళ్ళు చాలా బాగానే ఉన్నారు. హైదరాబాద్తో బాగా చేశారు, ఆర్సీబీతో బాగా చేశారు. సరే జాస్ బట్లర్స్ బ్రిలియన్స్ ఆర్ఆర్లో అది కొంచెం వర్కౌట్ కాలేదు వాళ్ళకి, బట్ దే డిడ్ వెల్. సో అలా ఇక్కడ కూడా వాళ్ళు ఏమన్నా పంజాబ్ కింగ్స్ని హోల్డ్ చేస్తారా? నిజంగానే పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ముప్పు తిప్పలు పెట్టేంత పని ఇక్కడ కేకేఆర్ అని చేస్తే కెన్ దే హోల్డ్ దేర్ నౌ? డెఫినెట్లీ ఆప్షన్ వాళ్ళ దగ్గర ఉంది, ఆ సామర్థ్యత వాళ్ళ దగ్గర ఉందన్నట్టు కనిపిస్తుంది. బట్ పంజాబ్ కింగ్స్ సర్ప్రైజ్ చేసే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ సాల్ట్ అండ్ నరైన్ తొందరగా వికెట్లు తీస్తే. ఆ బాధ్యత శామ్ కరణ్, హర్షదీప్ అండ్ అలాగే రబాడా మీద ఉంటుంది. సో వీళ్ళ ముగ్గురే వాళ్ళ సైడ్ నుంచి కీ ప్లేయర్స్. సో చూద్దాం పంజాబ్ కింగ్స్ ఏమైనా సర్ప్రైజ్ చేస్తుందా, మీరేమనుకుంటున్నారు?